అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని దేవుడు కృపను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా యోహాను గారు గొప్ప సంగతిని ప్రారంభించారు. అలా ప్రారంభించి కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన ద్వారాను కలిగెను అని ఒక చక్కటి విషయాన్ని చెబుతూ, వాక్యం యొక్క గొప్పతనాన్ని చెబుతూ, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, ఆయనను నమ్మితే జరిగేటువంటి మేలుల గురించి మాట్లాడుతూ, ఎలాంటి గొప్ప అధికారం వస్తుందనే విషయాలు మాట్లాడుతూ, 14వ వచనం వచ్చేసరికల్లా ఒక చక్కటి విషయాన్ని, అంటే మనం మనసు పెట్టి ఆలోచించి మనం గనక దానిని ధ్యానించినట్లయితే ఎన్నో లోతైన విషయాలు అర్థమయ్యేటువంటి ఒక సంగతిని యోహాను గారు చక్కగా రాయటం జరిగింది. 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. 14వ వచనం మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఇక్కడ మనకొచ్చే 2 ప్రశ్నలు ఏంటంతకనగానే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? ఇది మొదటి ప్రశ్న అండి. అలాగే మరొక ప్రశ్న, నిజంగానే వచ్చారా? సహజంగా అనేక మంది చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, ఆయన 50% మనిషి అండి, 50% దేవుడండి. ఆయన దేవుడుగాను, మనిషిగాను అని ఏదో వాక్య విరుద్ధమైనటువంటివి సహజంగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆ వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని ధరించుకొని, అంటే లోకాలను కలిగించినటువంటి మహాశక్తి యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్నారా? యెస్, ధరించుకున్నారు. అది మనం నమ్మాలి. బైబిల్‌లో ఉంది. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి శరీరాన్ని ధరించుకున్నారా? ఎందుకు? చూసారా? ఎందుకనే ప్రశ్న మనం అడిగినట్లయితే వాక్యం మనకి చక్కటి సమాధానం చెప్తుంది. మొదటి కారణం మనం మరి లాస్ట్ ఎపిసోడ్స్‌లో మనం చూసాం. మనందరి కొరకు విమోచన క్రయదానంగా ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకొచ్చారు. ఓకే. అది వరకు క్లారిటీ. అయితే శరీరాన్ని ధరించుకున్నారన్న అనే దాంట్లో చాలా పాయింట్లు ఇమిడి ఉంటాయండి. ఎందుకంటే చాలామంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఎందుకు నువ్వు వాక్యాన్ని సరిగ్గా చదవలేకపోతున్నావు అంటే సింపుల్‌గా చెప్పే సమాధానం, నిద్రొస్తుంది బ్రదర్ అని కొంతమంది చెప్తుంటారు. ఎక్కువ మంది మాట్లాడే మాట, వాక్యాన్ని చదువుకుంటే నిద్రొస్తుందండి. ఇంకొంతమంది, చదవాలని ఆయన మనసులో ఉంది గానీ చదవలేకపోతున్నా బ్రదర్, ఆ పని, ఈ పని ఏదో ఒక పనులున్నాయి బ్రదర్. ఇంకొంతమంది, ప్రార్థన చేసుకోవాలని నాకు అనిపిస్తుంది గానీ, నా మనసులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వేరే వేరే ఆలోచనలు రావడం వల్ల నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. అంటే ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆత్మీయంగా బలపడలేకపోతున్నావు అనగానే చెప్పేటువంటి సమాధానం ఏంటింతకనగానే, మరి శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు నన్ను డామినేట్ చేసేస్తున్నాయి. నేను దాన్ని జయించలేకపోతున్నా. నేను దాన్ని మరి దాంతో నేను పోరాటం చేసి నేను ఓడిపోతున్నా అనేటువంటి మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అందుకే యాకోబు పత్రికలో ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనల గురించి, ఒక మనిషిలో పుట్టే కోరికల గురించి యాకోబు గారి ద్వారా దేవుడు రాయించిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం చూద్దాం. 1వ అధ్యాయంలో 14 యాకోబు 1వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దామండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు గొల్పబడిన వాడే శోధింపబడును. అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనును. చూసారా? అంటే దురాశ వలన, ఆలోచన వలన మరులు గొల్పబడిన వాడై, ఏడవబడినటువంటి వాడై పాపంలో పడిపోతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కేవలం ఆయన ప్రాణం పెట్టడానికి మాత్రమే రాలేదండి. ఆయన గురించి రాసినటువంటి మాట మనం చూసాం. ఏంటింతకీ, ఆ వాక్యము శరీరధారి అయి, నీకెలాంటి శరీరం ఉందో, నాకెలాంటి శరీరం ఉందో, ప్రపంచ మానవాళికి ఎలాంటి శరీరం ఉందో అలాంటి ఆలోచనలు, కోరికలు కలిగినటువంటి శరీరం. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. వినడానికి కొంచెం, అంటే ఏంటి యేసుప్రభువు వారు అలాంటి శరీరంలో వచ్చారా ప్రశ్న మీకు రావచ్చు. కానీ జవాబు మీరు నమ్మాలి. వాక్యము పదే 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 ఈ మాట ఎన్నో సందర్భాల్లో చెప్పింది మనకి. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. చూసారా? మరణము పొందునంతగా ఆయన తగ్గించబడెను. ఎలాంటి మాటలు రాశారో చూసారా? అంటే యెస్, యేసుక్రీస్తు వారు నీలాంటి శరీరమే. నువ్వు ఇప్పుడు ఏ విషయం అయితే కంప్లైంట్ చేస్తున్నావో, నువ్వు ఇప్పుడు ఏ విషయం వలన నేను జయించలేకపోతున్నానని చెబుతున్నావో, అలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చారు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి. యేసుక్రీస్తు వారికి కోపం వచ్చిన సందర్భాలు మనకు కనబడతాయి.
యేసుక్రీస్తు వారు ప్రేమ చూపించిన సందర్భాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు వారు బాధపడిన సందర్భాలు మనకు కనబడతాయి బైబిల్‌లో. యేసు కన్నీళ్లు విడిచుననే మాట మనకు కనబడతదండి. అంటే మనలాగే బాధ ఉంది, మనలాగే కోపం ఉంది, మనలాగే ప్రియమైనటువంటి దేవుని వల్లారా మరి సంతోషం ఉంది, ప్రేమ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారికి మనకి తేడా ఏంటంటే డైరెక్షన్. అంటే ఉన్నటువంటి కోపాన్ని ప్రాపర్ డైరెక్షన్‌లో చూపించారు. మనం రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్తాం. ఉన్నటువంటి ప్రేమను, అనుబంధాలను, బంధాలను ఆయన ప్రాపర్ డైరెక్షన్‌లో చూపించారు. మనము రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్ళాం. ఆయనకి శోధనలు రాలేదని మీరు అనుకోకండి. యేసుక్రీస్తు వారికి శోధనలు ఎన్నో వచ్చాయి. మనందరికి బాగా తెలిసినటువంటి మాట. సాతాను యేసుక్రీస్తు వారిని కొండ మీదకి తీసుకెళ్లారు. శోధించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొత్తం మనకదే యేసుక్రీస్తు వారు శోధించబడిన సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఇంకా డీటెయిల్డ్‌గా మనకున్న క్వెషన్‌లన్నీ క్లారిఫై అయ్యే విధంగా ఒక మాట రాశారు. మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం చూద్దాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సరే నీకు ఎలాంటి అనుభవం అయితే ఉందో అలాంటి అనుభవాలు ఆయనకున్నాయి. కానీ నువ్వు రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్తున్నావు. వాక్య విరుద్ధమైన డైరెక్షన్‌లో తీసుకెళ్తున్నావు. సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే. ఆ పదాలు అండర్లైన్ చేసుకుని ఇదండి బంగారు వాక్యం. సమస్త విషయములలో కోపము, బాధ, సంతోషము, లైంగిక సంబంధమైనటువంటి కోరికలు ప్రతి విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనకి ఎలాంటి శోధనలు అయితే వస్తున్నాయో ఆ శోధనలన్నీ వచ్చేయండి. ఇంకా మనకంటే ఎక్కువగానే శోధించబడ్డారని మనం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. బలంగా చెప్పొచ్చు. ఆయన మనవలే శోధింపబడినను సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. అందుకొచ్చారండి యేసుక్రీస్తు వారు. శరీరధారి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే ఒక మాదిరి. నీకు కోపం రావడం తప్పు కాదు. నువ్వు చూపించవలసిన డైరెక్షన్‌లో చూపించాలి. నీకు ప్రేమ రావడం తప్పు కాదు. అది చూపించిన డైరెక్షన్‌లో చూపించాలి. నువ్వు ప్రేమించాలి. లోకాన్ని కాదు, దేవుణ్ణి. నువ్వు కోపం ప్రదర్శించాలి. వ్యక్తుల మీద కాదు, మనుషుల మీద కాదు, సాతాను మీద. ఎలా అనగా మనం పోరాడినది శరీరులతో కాదు. ఎవరితో పోరాడాలి? నువ్వు పోరాటం చెయ్యాలి. శరీరులతో కాదు, ఫ్యామిలీతో కాదు, సంఘముతో కాదు, మనుషులతో కాదు, అపవాదితో మనం పోరాటం చేయాలి. వాటి దూతలతో మనం పోరాటం చేయాలి. సంతోషించాలి. ఎందులో? ఎదుటివాడు పడిపోయినప్పుడు కాదు, శత్రువు పడిపోయినప్పుడు కాదు. నీ సంతోషం కరెక్టే, కానీ డైరెక్షన్ వేరు అవడం వల్ల ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి? మాట్లాడడం తప్పు కాదు. మాట్లాడకూడని చోట మాట్లాడడం తప్పు. మాట్లాడకుండా ఉండడం తప్పు కాదు. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడుకొని ఉండడం తప్పు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ కోపపడాలి, ఎక్కడ ఏడవాలి, ఎక్కడ సంతోషించాలి, ఎక్కడ బాధపడాలి, ఎలా బాధపడాలి, ఇవన్నీ కూడా మనుషులుగా మనందరం ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకయ్యా అంటే మనిషి చెప్పే కారణం ఈ శరీరంలో ఉన్నాం కదండి, ఈ భూమి మీద ఉన్నాం కదండి, ఈ భూమి మీద పర్ఫెక్ట్‌గా ఎవరుంటారండి అని అంటున్నావు కనుక నీకు ఒక మాదిరి చూపించడానికి మరలా చదువుకుందామట. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకుంటే 4వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును ఉండలేదండి. ఎంత మంచి మాటలు మనకి కనబడుతుంది చూసారా? అందుకని మరి రెండవ కారణం మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచటానికి శరీరాన్ని ధరించుకుని రావటం జరిగింది. 50% గాడ్ 50% మ్యాన్ కాదండి. కంప్లీట్‌గా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరి మనవలే సమస్త శోధనలు ఆయనకు వచ్చినా కూడా
ఎక్కడ కూడా తొలగిపోకుండా, తొట్టిల్లకుండా పాపము లేనివాడుగా ఉన్నారు. మనకి మాదిరి ఉంచిపోయారు. కనుక మరి ఈ ప్రశ్నకు కూడా మనందరికి సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. మరొక కొత్త ప్రశ్నతోటి చక్కగా మరి చక్కటి విషయాలు వాక్యానుసారంగా నేర్చుకునే విధంగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం కలుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలు తండ్రి వాక్యానుసారంగా మరి ధ్యానించడానికి మా అందరికి మీరు సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి తెలుసుకున్నటువంటి ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. మీ కృప చొప్పున బలపరచండి. తండ్రి మేమందరము గూడా ఎక్కడా తండ్రి తొట్టిల్లకుండా మీ చిత్త ప్రకారంగా తండ్రి వర్ధిల్లుతూ ముందుకు సాగే విధంగా మా అందరికి మీరు సహాయం చేయండి. తండ్రి ఈ యొక్క విషయాలను ప్రభువా అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీ కుమారులను, కుమార్తెలను కూడా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా మరి మీ చిత్తమైతే మేమందరం తండ్రి మరలా కలుసుకొని ఎన్నో విషయాలు ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించండి. ప్రభువా మరి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగినటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ కృప చొప్పున బలపరచండి. మీ కృప చొప్పున తండ్రి స్థిరపరచండి. తండ్రి మీ చిత్తమైతే మేమింకా గొప్పగా తండ్రి వరుదులతో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. ప్రభువా మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి. తండ్రి సమస్తమును మీ నామ మహిమార్థం జరిగించండి. ప్రభువా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.